చెక్. ప్రభు దినాన సాయంకాలం కూడికలో దేవుడు మనం సమకూర్చినాడు. దేవునికి వందనాలు. మరి ప్రభు దినాన ఉండే కూడిక మరి దినమంతా కూడా అంటే ఈక్వల్ ఇంపార్టెన్స్. అంటే మామూలుగా సాధారణంగా ఏమనుకుంటామంటే ఉదయమే ఎక్కువ ఇంపార్టెన్స్, సాయంకాలం అంత ఇంపార్టెంట్ కాదు అని అనుకుంటాం. కానీ అది మన తలంపులు మారాలని మరి మనము సాయంకాలం కూడా ప్రాముఖ్యమైన కూడిక, అంటే సంఘంలో ఏదైతే కూడిక జరుగుతుందో ఏ కూడికైనా కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్, అంటే అన్నీ కూడా సామాన్యంగా మరి ఒకటే ఇంపార్టెన్స్గా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో దేవునికి వందనాలు చెప్పడంలో, ఆయన స్తుతించడంలో, మరి ప్రతి కూడికలో కూడా మనము దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి ఈ సాయంకాలం మనము బైబిల్ పఠనంలో ప్రత్యక్షత గ్రంథము 19th చాప్టర్ అంటే 19వ అధ్యాయంకి వెళ్తున్నాము. సో 18th చాప్టర్ మనం ముగించేసినాము. సో 18th చాప్టర్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది హ్యూమన్ గవర్నమెంట్ ఆర్ వరల్డ్ గవర్నమెంట్. మరి ఈ యొక్క లోకం యొక్క గవర్నమెంట్ ఏదైతుందో ప్రభుత్వం అది ముగించిపోయింది అనమాట. హ్యూమన్ హిస్టరీ ఎండ్ అయిపోయింది, ఫినిష్డ్. ఇక్కడికి మానవుని యొక్క చరిత్ర, హ్యూమన్ సిస్టమ్ ఏదైతుందో మానవుని యొక్క తత్వము ఎండ్ అయిపోయింది. సో గాడ్స్ సిస్టమ్, దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థను తిరిగి స్థాపిస్తాడు. సో అది మనము 19వ అధ్యాయము ఇక్కడ నుండి మనం చాలా గంభీరంగా చూస్తాము. ఎక్కువ సమయం దీంట్లో గడుపుతాం. ఎందుకంటే 19th చాప్టర్ 20 and 21 3 చాప్టర్స్, లాస్ట్ 3 చాప్టర్స్ మనకున్నాయి ఈ ప్రత్యక్షత గ్రంథంలో. మరి ఆ 3 అధ్యాయాలలో చాలా గంభీరమైన విషయాలు మనం చూస్తాము. నేను ఒక చిన్న టైం లైన్, అంటే మనం ఒక చిన్న బ్లాక్ డయాగ్రామ్ వేసుకుందాము. సో మన బైబిల్ స్టడీ కాబట్టి బైబిల్ గురించి మనం కొన్ని చిన్న బ్లాక్ డయాగ్రామ్ వేసుకొని మనం ముందుకు వెళ్దాం. కానీ దానికన్నా ముందు మనము 19వ అధ్యాయం మొదటి వచనం చదుదాం. 19th చాప్టర్ 1st verse, 19వ అధ్యాయము మొదటి వచనము. మరియు ఈ సంగతుల తర్వాత పరలోకంలో అనేకమైన ప్రజల యొక్క గొప్ప స్వరము హల్లెలూయా, రక్షణయు మహిమయు ఘనతయు మరియు శక్తి ప్రభు అయిన మన దేవునికి కలుగునుగాక. And after these things I heard a great voice of much people in heaven saying, Hallelujah, salvation and glory and honor and power unto the Lord our God. ప్రార్థన చేస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, ఈ యొక్క సాయంకాలం కూడికలో మరి మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. పరిశుద్ధ దినము, ప్రభు దినము, మరి మా కొరకు మరి మా పాపముల నిమిత్తం మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఈ యొక్క 3వ దినంను బట్టి వారంలో మొదటి దినము సంఘముగా మరి మేము కూడుకొని పునరుద్ధానం యొక్క దినాన్ని మరి మేము ఎంతో ఆనందంతో ఎంతో సంతోషంతో మా హృదయంలో నుండి గానం చేస్తూ మరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనత చెందించే విధంగా మరి మాకు ఇచ్చిన యొక్క సమయం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. తను మరి మీరు చేసిన మేలులన్నిటి కొరకు కూడా మీకు వందనాలు. ఈ సాయంకాలం కూడికను బట్టి మీకు వందనాలు. మరి మేము ఉస్మానియా బాప్టిస్ట్ సంఘంగా మరి ప్రతి కూడికను కూడా మరి మీకు మహిమకరంగా మీకు ఘనత ఇచ్చేలాగున్నా మరి మేము ప్రతి కూడికను కూడా ఆ విధంగా చేయుటకు మీరే మాకు మీ యొక్క ఆత్మ నడిమి ముందు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ సాయంకాలం మరి మేము బైబిల్ పట్టణంలో ఈ ప్రత్యక్షత గ్రంథం యొక్క పఠనంలో మీరే మాకు సాయం తెచ్చేయండి. మాకు ఎన్నో విషయాలు నేర్పించినారు. మరి ఇక ముందు కూడా మరి రానున్న దినాలలో మరి ఏ విధంగా మరి మేము ఈ యొక్క వాక్యాన్ని మరి సరైన విధంగా విభజించి దాంట్లో నుండి మేము లోతైన విషయాలు తెలుసుకొని మరి వాక్యంలో ఎదిగి మరి విశ్వాసంలో ఎదిగి మీ రాకడ కొరకు మరి కనిపెట్టుకొని మరి ఆనందకరమైన ఆ ప్రభు దినాన్ని మరి మేము ఎదుర్కొనే విధంగా మా హృదయాలను మరి ఆనందింపచేయమని ప్రార్థిస్తూ ఆ విధంగా మరి మమ్మల్ని బలపరిచి నడిపించమని ఈ సాయంకాలం కూడికను దీవించమని వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. రాలేని వరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మీరే కృప చేయించండి, వారితో మాట్లాడండి. మరి సంఘంగా కూడుకునడము ప్రతిసారి మరి సంఘం యొక్క ఆవరణంలో మరి అందరు కూడుకునే సమయము ప్రతి ఒక్కరు కూడా మరి హాజరవుటకు మీరే ఆ విధంగా సంఘంలో ఉండే వారిని మరి ప్రేరేపించి మరి ప్రోత్సహించి సంఘం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయమని ప్రార్థిస్తున్నాము. మరి ఈ సమయంలో దీవించమని ఆశీర్వదించమని మా ప్రభురక్షుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ చూస్తున్నాం 19th చాప్టర్ 19వ అధ్యాయము. ఈ 19వ అధ్యాయంలోకి వెళ్ళకముందు జస్ట్ ఒక చిన్న మనము డ్రాయింగ్ వేసుకుందాం. అంటే జస్ట్ బ్లాక్ డ్రాయింగ్ ఏంటంటే ఏ విధంగా
బైబిల్ని మనము జస్ట్ సింపుల్, వెరీ సింప్లిఫైడ్ వే, అంటే చాలా తేలికగా తేటగా మనం సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ బైబిల్ని మనం ఏ విధంగా చూడగలుగుతున్నాం అనేది జస్ట్ మనం, ఎందుకంటే ఇంకా ముందు మనం 19th చాప్టర్ ఫినిష్ అయిన తర్వాత 20 and 21, ఎందుకంటే ఆ చాప్టర్స్లోకి వెళ్ళకముందు ఇది మళ్ళీ మనము చాప్టర్ 20కి వెళ్ళినప్పుడు ఇది మనం చూసుకుంటాం. అక్కడ మళ్ళీ అది మనము రిపీట్ చేసుకుందాం. ఓకే, ఈ డ్రాయింగ్ని మనము జ్ఞాపకం పెట్టుకుందాం, ఎందుకంటే ఈ తలంపుతో మనం వెళ్ళడం అవసరం. ఎందుకంటే ప్రభు యొక్క రాజ్యము, ఆయన స్థాపించనైన దేవుని యొక్క రాజ్యం, 1000 ఏళ్ళ పరిపాలన, దాని తర్వాత ఏంటి, సో అది మనము దీంట్లో మనం చూద్దాం. ఓకే, సో కొన్ని మాటలు మనం ఇక్కడ ధ్యానిద్దాము. బైబిల్. ఓకే, సో మనకు తెలుసు వాట్ ఈస్ బైబిల్. బైబిల్ అంటే ఏంటి? ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము. ఓకే, వర్డ్ ఆఫ్ గాడ్. సో ఆర్ గాడ్స్ బుక్ ఆన్ ఎర్త్. ఈ బైబిల్ అంటే దేవుని పుస్తకము భూమి మీద, అంటే దిస్ ఇస్ గాడ్స్ బుక్, ఇది దేవుని యొక్క పుస్తకము. ఈ గ్రంథము విప్పి దేవుడు జనులను ఈ గ్రంథముతోనే తీర్పు తీరుస్తాడు. అంటే ఈ గ్రంథంలో ఉండే న్యాయ విధులు, జడ్జ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకంలో నుండే మరి జనులందరికీ కూడా తీర్పు జరుగుతుంది. అంతేకాకుండా రక్షింపబడిన మనకు ఆయన సంఘంలో ఉండే మనకు, ఆయన వధువు సంఘంలో ఉండే మనకు కూడా ఇదే పుస్తకం తెరవబడుతుంది. ఈ పుస్తకం ద్వారానే మనకు తీర్పు జరుగుతుంది. క్రీస్తు న్యాయపీఠం, జడ్జ్మెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, ఈ పుస్తకం ద్వారానే జరుగుతుంది. కాబట్టి ఇది చాలా గంభీరమైన పుస్తకం, దేవుని యొక్క పుస్తకం. మన మిషనరీ ఎప్పుడు కూడా చెప్తుండే ఈ బైబిల్ గాడ్స్ లవ్ లెటర్ అంట కదా. మన మిషనరీ ఎప్పుడు చెప్తుండే ఇది గాడ్స్ లవ్ లెటర్, అంటే దేవుని యొక్క ప్రేమ లేఖ. ఎవరికి ప్రేమ లేఖ రాసినాడు? మనందరికీ. మనందరినీ ప్రేమించినాడు. దేవుడు లోకంను ఎంతో ప్రేమించినాడు, అంటే దేవుని యొక్క ప్రేమను మరి మనందరికీ కూడా తెలియజేసినాడు. సో దిస్ ఇస్ బైబిల్, అంటే ఇది పుస్తకము, దేవుని యొక్క వాక్యం. సో మనకు తెలుసు దీని యొక్క జస్ట్ కొన్ని తలంపులు మనం తీసుకుందాము. సో బైబిల్ is divided into 2 sections. This is OT and NT. పాత నిబంధన, క్రొత్త నిబంధన రెండు ఉన్నాయి మనకు తెలుసు. బైబిల్లో పాత నిబంధన, క్రొత్త నిబంధన ఉంది. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి, 39 బుక్స్, అండ్ న్యూ టెస్ట్మెంట్ 27 పుస్తకాలు ఉన్నాయి. ఓకే, సో ఇది మనకు తెలుసు బైబిల్ యొక్క డివిజన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. బైబిల్లో 2 సెక్షన్స్, ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్. సో ఫస్ట్ బుక్ జెనసిస్, మొదటి పుస్తకము ఆదికాండము, ఆఖరి పుస్తకము రెవల్యూషన్. ప్రత్యక్షత, మరి బిఎస్ఐ బైబిల్లో ప్రకటన గ్రంథం అంటాం. దేవుడు ప్రకటన చేయలేదు, ప్రత్యక్షత చేసినాడు, అంటే ఆయన యొక్క ప్రత్యక్షత చూపించినాడు. ఆయన పరిచయం, అంటే ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది గాడ్స్ రెవల్యూషన్. అంటే ఈ రివీల్డ్ హిమ్సెల్ఫ్, తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అందుకే ప్రత్యక్షత గ్రంథం అనేది మరి సరైన మరి మాట మనం చూస్తున్నాం. ఓకే, సో జెనసిస్ అండ్ రెవల్యూషన్, ఆదికాండము తర్వాత ప్రత్యక్షత గ్రంథం, ఈ 2 పుస్తకాలలో మరి ప్రాముఖ్యంగా మనం ఒక మాట, ఈ ప్రత్యక్షత గ్రంథం యొక్క బైబిల్ పఠనంలో ఉన్నాం కాబట్టి మనం ఎండింగ్లోకి వస్తున్నాం, అంటే 20-21 దగ్గరకు వస్తున్నాం. కాబట్టి మనం ముందే మన మనసులను ఈ బైబిల్ యొక్క వ్యూని మనం చూస్తున్నాం. ఎట్లా ఇది ఏం చెప్తుంది మనకు, ఈ బైబిల్ యాక్చువల్లీ ఏం చెప్తుంది అనేది మనం ఒక వ్యూని మనం తీసుకుందాం. ఓకే, జెనసిస్, దీంట్లో ఫస్ట్ చాప్టర్ అండ్ దెన్ లాస్ట్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్ జెనసిస్, ఆదికాండం మొదటి అధ్యాయము, ప్రత్యక్షత గ్రంథం ఆఖరి అధ్యాయము, లేక మొదటి 2 అధ్యాయాలు తీసుకోవచ్చు, ఆఖరి 2 అధ్యాయాలు కూడా తీసుకోవచ్చు దాంట్లో. సో ఫస్ట్ 2 చాప్టర్స్ టాక్స్ అబౌట్ క్రియేషన్. మొదటి అధ్యాయము లేక మొదటి 2 అధ్యాయాలు సృష్టిని గురించి మాట్లాడుతుంది. ఈ సృష్టి ఏదైతే జరిగిందో, క్రియేషన్, ఆకాశము, పరమండలము, భూమి, కదా, heaven and earth. In the beginning God created heaven and earth.
సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ క్రియేషన్. అండ్ రెవల్యూషన్ 21 చాప్టర్ స్పీక్స్ అబౌట్ న్యూ క్రియేషన్. న్యూ క్రియేషన్, నూతన సృష్టి, నూతన ఆకాశము, నూతన భూమి. సో న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. సో న్యూ క్రియేషన్. సో జెనసిస్ ఫస్ట్ చాప్టర్ ఆర్ సెకండ్ చాప్టర్, ఫస్ట్ 2 చాప్టర్స్ స్పీక్స్ అబౌట్ క్రియేషన్, సృష్టి సంగతి. అండ్ తర్వాత ఈ రెవల్యూషన్ 21st చాప్టర్ న్యూ క్రియేషన్. ఓకే, సో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ సో జెనసిస్ ఫస్ట్ చాప్టర్ మనకు ఏం చూపిస్తుందంటే బిగినింగ్ ఆఫ్ టైమ్, బిగినింగ్ ఆఫ్ టైమ్, సమయం యొక్క ఆరంభము. మనం అందరం కూడా ఇప్పుడు సమయంలో ఉన్నాం. మనకిప్పుడు 7:05 అవుతుంది, అంటే 7:05 అవుతుంది. తారీఖు 11 అక్టోబర్ 2020. అదే నిన్నటి దినం మంచి డేట్ ఉండే అంట, 10/10/2020. సో అటువంటి డేట్ మళ్ళీ రాదు అని చెప్పినారు. ఎందుకు చెప్పినారు? తెలుసు జనులకు, అది మళ్ళీ రిపీట్ కాదు, అది సైకిల్ మళ్ళీ రౌండ్ తిరగదు, అది అంతే, ఇంకా అది ఫినిష్డ్. ఒకటేసారి ఆ డేట్ వస్తుంది, మళ్ళీ డేట్ రాదు. ఓకే, అటువంటి డేట్స్ మళ్ళీ రావు. సో ఇట్ ఈస్ బిగినింగ్ ఆఫ్ టైమ్. అండ్ దీంట్లో 20 చాప్టర్ అండ్ 21 తర్వాత ఇక్కడ సెకండ్ చాప్టర్. ఓకే, ఇక్కడ మనము ఏం చూస్తామంటే ఎండ్ ఆఫ్ టైమ్, సమయం యొక్క అంతము చూస్తాము. 20వ అధ్యాయంలో వచ్చే వరకు మనము ఎండ్ ఆఫ్ టైమ్, సమయం ఆరంభమైంది, సమయము అంతమైపోయింది. ఎందుకు ఇది డ్రాయింగ్ నేను ఎందుకు వేసుకున్నానంటే టు హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్, మనకు తేటగా అర్థం కావడానికే, గాడ్స్ లవ్, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికే. ఎందుకంటే ఈ బైబిల్ పఠనంలో సృష్టి ఆరంభం జరిగింది, సృష్టి అంతం జరుగుతుంది, ఇది అంతం అయిపోతుంది. ఈ భూమి ఆకాశం ఇవన్నీ కూడా లయమైపోతాయని మరి పేతురు కూడా చెప్తుంటాడు. మరి ప్రత్యక్షత గ్రంథంలో 20వ అధ్యాయంలో కూడా మనం చూస్తుంటాం. సో ఇది బిగినింగ్ ఆఫ్ టైం, టైం అనేది ఆరంభమైంది, టైం అనేది ఎండ్ అయిపోయింది. సో ఈ టైం ఏదైతే ఉందో, ఈ టైంలో మనం అందరం ఉన్నాం. ఈ టైం లోపల దేవుడు ఈ టైంకి బయట ఉన్నాడు, దేవుడు టైంకి బయట ఉన్నాడు. ఆయనకు టైం అనేది లేదు. టైం బౌండ్లో మనం అందరం కూడా ఉన్నాం, దేవుడు టైంకి బయట ఉన్నాడు. సో అది చాలా డీప్ థాట్. ఓకే, మనం అది తీసుకోవాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ రెండింటి మధ్యలో జెనసిస్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్ అండ్ రెవల్యూషన్ 20 చాప్టర్ 20 అండ్ 21కి మధ్యలో ఏంటంటే, సో ఈ బైబుల్ అంతట్లో సెంటర్ పాయింట్ అంటే సెంటర్ థాట్, దీంట్లో ఉండే మూలమైన తలంపు ఏంటంటే క్రాస్, సిలువ. అంటే మన రక్షణ యేసుక్రీస్తు అన్నమాట. ది సెంటర్ ఆఫ్ ది బుక్. మరి ఈ పుస్తకం యొక్క మూలము, సెంటర్ ఏంటంటే క్రాస్. క్రాస్ ఏంటంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హిస్ స్టోరీ, ఆయన చరిత్ర, లేకుంటే ఆయన కథ, దేవుని యొక్క చరిత్ర. ఇక్కడ నుండి ఇక్కడ వరకు హ్యూమన్ హిస్టరీ, ఇదంతా కూడా హ్యూమన్ హిస్టరీ, మానవుని యొక్క చరిత్ర. భూమి ఆరంభం నుండి భూమి అంతం వరకు మానవుని యొక్క చరిత్ర. ఆ మానవుని యొక్క చరిత్రలో దేవుడు ఉన్నాడు, మూలము. ఆ మూలం ఏంటంటే సిలువ, క్రాస్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన సిలువ కార్యం అనేది మనం చూస్తాం. సో అందుకే ఇక్కడ బైబిల్ అంతట్లో మూలం ఏంటంటే క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది బైబిల్. బైబిల్ అంతటికి మరి క్రైస్ట్ ఈజ్ ది సెంటర్ ఆఫ్ బైబిల్. క్రీస్తే ఈ బైబిల్ అంతటికి మూలం అనమాట. అంటే పాత నిబంధన నుంచి ఈ క్రొత్త నిబంధనకు వచ్చే లోపల మరి మధ్యలో ఉండేది యేసు ప్రభు అనమాట.
అందుకే పాత నిబంధనలో ఉండే వారందరూ కూడా యేసు ప్రభు యొక్క శిల్వ కార్యం యందు విశ్వాసం ఉంచినారు. మనమందరం కూడా యేసు ప్రభు మన కొరకు మరణించినాడు కాబట్టి ఆయన మీద మనం విశ్వసించినాం. వారందరూ కూడా రానయున్న మెస్సయ మీద విశ్వాసం ఇచ్చినారు. మనము మన కొరకు పాపముల కొరకు మరణించిన క్రీస్తు నందు మనం విశ్వాసం ఉంచినాం. కాబట్టి క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ అనమాట. సో క్రాస్, ఈ రెండింటి మధ్యలో ఉండేది మనకేంటి? క్రాస్ అంటే సిలువ అనమాట. అంటే మన కొరకు ఆయన ప్రాణం అర్పించినాడని మరి ప్రాముఖ్యంగా మనం చూడాలి. అందుకే దిస్ ఈజ్ హిస్ స్టోరీ, దిస్ ఈజ్ హిజ్ లవ్. ఆయన ప్రేమ, ఆయన చరిత్ర, ఆయన మన కొరకు మరి చేసిన ఈ కార్యము. సో ఆయన యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. హిస్ లవ్, దట్ ఈస్ క్రాస్. అంటే ఆయన ప్రేమ, దేవుని యొక్క ప్రేమను మనకు చూపిస్తుంది. సో క్రైస్ట్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ మై లైఫ్. నా జీవితంలో మరి మూలం ఎవరంటే యేసుక్రీస్తు. యేసు ప్రభు లేకుంటే మన జీవితము శూన్యము. సో ఈ చరిత్ర అంతటిలో ఆదికాండం 1వ అధ్యాయం నుండి ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయం వరకు మరి దాని తర్వాత ఇటర్నిటీ అనమాట. ఇదంతా కూడా నిత్యత్వము, ఇటర్నిటీ, నిత్యత్వము. సో ఈ నిత్యత్వం లోపల కూడా యేసు ప్రభు అనమాట. యేసు ప్రభు లేకుండా నిత్యత్వం లేదు, దేవుడు లేకుండా నిత్యత్వం లేదు అని మనం చూడడం అవసరం. ఎందుకంటే మనము 19th చాప్టర్లో ఉన్నాం, ఇప్పుడు 2021కి వెళ్తాము. సో దానికన్నా ముందు మనం ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి. యేసు ప్రభు మూలం అనమాట. బైబిల్ అంతటికీ మూలం యేసు ప్రభు అనమాట. ఆ యేసు ప్రభును గూర్చిన వార్త లేకుంటే ఇదంతా వేస్ట్ అనమాట. యేసు ప్రభుని గూర్చిన మెసేజ్. సో అందుకే క్రైస్ట్ ఈజ్ ద మెసేజ్. దేవుడే, క్రీస్తే వర్తమానమై ఉన్నాడు. సో అది మనము అక్కడ గమనించాలి. క్రైస్ట్ ఈజ్ ద మెసేజ్ ఆఫ్ ది బైబుల్. బైబిల్కి అంతటికీ మరి వర్తమానం యేసు ప్రభుని మనం చూడాలి. సో క్రాస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. మానవ చరిత్ర అంతట్లో సిలువ అనేది సెంటర్ పాయింట్. ఎందుకంటే ఈ సిలువ కార్యము లేకుంటే మనకు రక్షణ లేదు. ఏ నరుడు కూడా పరలోకానికి వెళ్ళలేడు వితౌట్ ది సాక్రిఫైస్, వితౌట్ ది సాల్వేషన్, వితౌట్ ది క్రాస్. ఈ సిలువ లేకుండా, ఈ రక్షణ లేకుండా ఏ నరుడు కూడా పరలోకానికి వెళ్ళలేడు, దేవుడు ఉండే స్థలానికి వెళ్ళలేడు. సో అందుకే దేవుని యొక్క ప్రేమను మనం చూస్తున్నాం. హిస్ స్టోరీ అండ్ హిస్ లవ్, దట్ ఈస్ ఆన్ ద క్రాస్. సో క్రైస్ట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. హ్యూమన్ హిస్టరీ అంతట్లో కూడా మెయిన్ ఎవరంటే యేసు ప్రభు. అందుకే మరి చరిత్ర విభజింపబడింది కూడా దాంట్లోనే కదా. మనం చూస్తున్నాం బిఫోర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ అంటాం కదా. మనము యేసు ప్రభు మరణానికి ముందు, యేసు ప్రభు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అంటాం. అంటే అక్కడ మనం గమనించాలి ఏంటి? యేసు క్రీస్తే మూలము. మానవ చరిత్ర అంతటికీ యేసు ప్రభే సెంటర్ పాయింట్ అనమాట. క్రీస్తుకు ముందు, క్రీస్తు తర్వాత చరిత్ర అంతా కూడా ఆయన మీదనే ఆధారపడింది. ఆయన లేకుండా మానవ చరిత్రనే లేదు. వితౌట్ క్రైస్ట్ నో హ్యూమన్ హిస్టరీ. మానవుని యొక్క చరిత్రనే లేదు. అంటే దాని అర్థమైంది యేసు ప్రభు లేకుంటే మనం ఏం లేమన్నమాట. సో అందుకే మరి యేసు ప్రభు చాలా మూలమని మనం ఈ యొక్క తలంపు మనం తీసుకొని వెళ్దాం. ఎందుకంటే పాత నిబంధనలు ఉండే 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలు ఉండే 27 పుస్తకాలు అన్నీ కూడా యేసు ప్రభుని చూపిస్తున్నాయి. ఆయన రక్షణ, ఆయన శిల్వ కార్యాన్ని చూపిస్తున్నాయి. ఆయన యొక్క ప్రేమను మనకు చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ద్వారానే మనకు నిత్య జీవం. అంటే ఇక్కడ నుండి ఆదికాండం 1వ అధ్యాయం నుండి స్టార్ట్ అవుతే మరి 3వ అధ్యాయం నుండి మనం చూస్తే ఈ ప్రత్యక్షత గ్రంథం 20వ అధ్యాయం వరకు వచ్చిన జనులందరూ కూడా నిత్యత్వంలోకి వెళ్తారు. రక్షింపబడితే పరలోకానికి వెళ్తారు, రక్షణ లేకుంటే నరకానికి వెళ్తారు. కాబట్టి నిత్యత్వంలోకి వెళ్ళేది కూడా మనం చూసాం. ఇందులో నుంచి ఉండే హ్యూమన్ హిస్టరీ ఇదంతా కూడా మానవ చరిత్ర. ఈ మానవ చరిత్ర అంతా కూడా నెక్స్ట్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్, క్రొత్త ఆకాశం క్రొత్త భూమిలోకి వెళ్ళేది ఎవరు? నిత్యం నరకంలోకి వెళ్ళేది ఎవరు? సో హ్యూమన్ హిస్టరీ కూడా అక్కడ డివైడ్ అయిపోతుంది. దాంట్లో మరలా అక్కడ కూడా యేసుక్రీస్తే మధ్యవర్తి. అంటే ఆయననే మూలం అనమాట. ఈజ్ ద సెంటర్ పాయింట్. సో అందుకే ఆయన ధవల సింహాసనం మీద కూర్చున్నప్పుడు మరి రక్షింపబడిన వారిని పరలోకంలోకి పంపిస్తాడు, రక్షణ లేని వారికి నిత్య నరకంలో పడేస్తాడు. కాబట్టి ఆయననే మూలం అనమాట. మానవ చరిత్ర అంతటికీ మూలము యేసుక్రీస్తే. ఆయన లేకుండా ఏమీ లేదు. ఆయన వలననే ఈ సృష్టి జరిగింది. ఆయన కొరకే సృష్టి ఇది జరిగింది. ఆయన మహిమ కొరకే ఇదంతా కూడా జరిగిందని మనం ఈ తలంపు మనం తీసుకొని వెళ్దాం. కాబట్టి ఇది
జస్ట్ మనం తలంచాలి. పాత నిబంధనలు ఉండే పుస్తకాలు, కృత నిబంధనలు ఉండే పుస్తకాలు, బైబిల్ అంతటికీ సెంటర్ మరి యేసు ప్రభు అన్నమాట. మూలము యేసు క్రీస్తు. బైబిల్ అంతట్లో మూలం యేసు ప్రభు అని మనం ఇక్కడ చూసాం. ఓకే, సో 19th చాప్టర్కి వెళ్దాము. 19th చాప్టర్లోకి వెళ్ళి ఆ తలంపుతో మనం ముందుకు వెళ్దాం. సో 19th చాప్టర్ ఫస్ట్ వర్స్లో, అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఈ విషయములు జరిగిన తర్వాత, ఏ విషయాలు జరిగిన తర్వాత అనేది మనము అక్కడ చూద్దాము. దానికన్నా ముందు మనము అవుట్లైన్ తీసుకుందాం. బైబిల్ దీని యొక్క అవుట్లైన్ మనం తీసుకుందాం. అంటే దీంట్లో ఉండే కొన్ని ఏమేమి మూలమైన విభాగాలు ఏవైతే ఉంటాయో మరి డివిజన్స్, చాప్టర్ డివిజన్ మనము చూసుకుందాం. ఓకే, ఫస్ట్ 6 verses, మొదటి 6 వచనాలు ది హల్లెలూయా కోరసెస్ అంటారు. హల్లెలూయా కోరస్. హల్లెలూయా అనే ఒక పాట అక్కడ మనం వినిపించడం మనం చూస్తాం. మొదటి 6 వచనాలు హల్లెలూయా అనేది. సో హల్లెలూయా అనేది ఏందో మనము కొన్ని నిమిషాల్లో చూద్దాం. తర్వాత 7 to 10, ఫస్ట్ 6 chapters దాని యొక్క విభాగము. మరి హల్లెలూయా అనే మాట మనం చూస్తాం. 4 హల్లెలూయాస్, 4 హల్లెలూయాలు కనబడతాయి. కొత్త నిబంధనలో ఇది మొదటిసారి రాయబడడం జరిగింది హల్లెలూయా అని. ఇంకా దానికన్నా ముందు ఎక్కడ కూడా కనబడదు. ఎందుకు హల్లెలూయా అన్నారు అనేది కూడా మనం దాంట్లో గమనిద్దాము. ఓకే, సో ఫస్ట్ 6 verses speaks about the hallelujah. ఓకే, అండ్ దెన్ 7 to 10 verse, 7 నుంచి 10వ వచనం వరకు మనం చూస్తే ది మెసేజ్ ఆఫ్ ది ల్యామ్, మ్యారేజ్ ఆఫ్ ది ల్యామ్, గొర్రెపిల్ల యొక్క వివాహము, ది మ్యారేజ్ ఆఫ్ ది ల్యామ్. అంటే ఇది ఎవరిది? మనకు వచ్చింది అనమాట. ఇప్పుడు మన టైం వచ్చేసింది ఇప్పుడు. ఆ గ్లోరియస్ మూమెంట్, అది మహిమ కలిగిన మరి ఎంతో ఆనందకరమైన సమయం అది. వివాహము, గొర్రెపిల్ల యొక్క వివాహము. ఆ గొర్రెపిల్ల యొక్క వధువు అంటే భార్య ఎవరంటే సంఘము. అక్కడ వివాహం జరుగుతుంది, సంఘముతో మరి ఆయన వివాహం జరుగుతుందని మనం చూసాం. సో 7 to 10 స్పీక్స్ అబౌట్ ది మ్యారేజ్ ఆఫ్ ది ల్యామ్. అండ్ 11 to 16, 11వ వచనం నుండి 16వ వచనం వరకు ది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ. 11 to 16, 11 నుంచి 16వ వచనం వరకు మరి ఆయన యొక్క రాకడ మనం చూస్తున్నాం. తర్వాత ఫోర్త్ డివిజన్ ఏంటంటే ది ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ డానియల్స్ 70th వీక్. దానియేలు గ్రంథంలో దానియేలు యొక్క 70వ వారం యొక్క ముగింపు, ఫైనల్ బ్యాటిల్. దాంట్లో చివరికి జరిగే యుద్ధం అన్నమాట. ది ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ డానియల్స్ 70th వీక్, 17 to 19, 17 నుంచి 19వ వచనం వరకు మనం అక్కడ చూస్తాం. ఇక్కడ డానియల్స్, ది ఫైనల్ బ్యాటిల్ ఆఫ్ డానియల్స్ 70th వీక్. అండ్ 20 to 21, 20 నుంచి 21వ వచనం వరకు ద రిజల్ట్ ఆఫ్ ది ఫైనల్ బ్యాటిల్. కదా, యుద్ధం జరుగుతుంది, యుద్ధం జరిగిన తర్వాత రిజల్ట్ రావాలి కదా. క్రికెట్ మ్యాచ్ ఆడతారు, ఫుట్బాల్ మ్యాచ్ ఆడతారు, ఆడిన తర్వాత దాని రిజల్ట్ తెలుస్తుంది, ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు అది కదా. ఈ బ్యాటిల్ యొక్క రిజల్ట్ ఏంటి? సో 20 to 21 ద రిజల్ట్ ఆఫ్ ది ఫైనల్ బ్యాటిల్. మరి దాని యొక్క ముగింపు మనం చూస్తున్నాం ఇక్కడ, ఫైనల్ బ్యాటిల్. సో మనము దీంట్లో మూల వచనం తీసుకున్నాము. మూల వచనాలు చాలా మనం తీసుకోవచ్చు, కానీ ఒక వచనం మాత్రం మనం తీసుకుందాం. 11 తీసుకోవచ్చు, 13 తీసుకోవచ్చు, 16 తీసుకోవచ్చు. సో ఇవన్నీ యేసు ప్రభుని సంగతి. ఓకే, 13 తీసుకుందాం. మరియు రక్తములో ముంచబడిన ఒక వస్త్రమును ఆయన ధరించుకొని ఉండెను, మరియు ఆయన నామము దేవుని వాక్యం అని పిలువబడుచున్నది. సో అండ్ హి వాస్ కాల్డ్ విత్ ఎ వెస్చర్ డిప్డ్ ఇన్ బ్లడ్. ఆయన ఒక వస్త్రము ధరించబడి ఉన్నాడంట, ఆ వస్త్రము రక్తంలో ముంచబడి ఉందంట. అండ్ హిస్ నేమ్ ఈస్ కాల్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన పేరు ఏమని పిలువబడుతుంది? దేవుని వాక్యము. సో అందుకే మనం ఇది చూస్తున్నాం, బైబిల్, ద వర్డ్ ఆఫ్ గాడ్. జీసస్ ఈజ్ ద సెంటర్, ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యము ఆయన ఉన్నాడని మనం ఇక్కడ ఈ యొక్క
అధ్యాయంలో మనం చూస్తాం. ఓకే, సో ఆయన రాజులకు రాజుగా వస్తాడు, ప్రభులకు ప్రభుగా వస్తాడు. అది 16వ వచనంలో మనం చూస్తాం. ఆయన పేరు మరి ఆయన ఒక తెల్లని గుర్రం మీద వస్తాడు. ఆయన నమ్మదగినవాడు, మరి ఫెయిత్ఫుల్ అండ్ ట్రూ అండ్ ఇన్ రైచస్ హీ డస్ జడ్జ్ అండ్ మేక్ వార్. ఆయన యుద్ధం చేస్తాడంటే మరి నీతితో యుద్ధం చేస్తాడని మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, సో ఈ చాప్టర్లో మనం ఒకవేళ గమనిస్తే ఫస్ట్ 5 ఈ పుస్తకంలో, రెవల్యూషన్ పుస్తకంలో మనం ఆల్రెడీ మనం చూసినాం. నేను పదే జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ఈ డివిజన్ మనం ఎంతో గమనించడం అవసరం. రెవల్యూషన్ 1 to 5 మరి చర్చ్ అండ్ ఇస్ గ్లోరీ, మరి సంఘము, తర్వాత ఆయన మహిమ సంగతి మనం అక్కడ చూస్తాం. క్రైస్ట్ గ్లోరీ, క్రీస్తు యొక్క మహిమ, తర్వాత సంఘము. మొదటి 5 అధ్యాయాలలో మనం చూసినాం. తర్వాత 6 నుంచి 19 అధ్యాయాలు, 19 అధ్యాయం వరకు 6 to 19 అంటే దాదాపు 14 చాప్టర్స్. 6వ అధ్యాయం నుంచి 19వ అధ్యాయం వరకు దాదాపు 14 అధ్యాయాలు కేవలం 7 సంవత్సరాల యొక్క చరిత్ర, ఆ శ్రమకాలం సంగతి 14 అధ్యాయాలు దేవుడు రాసినాడు. జస్ట్ 7 years పీరియడ్ సంగతి, 7 సంవత్సరాల యొక్క దాని సమయంను 14 అధ్యాయాలలో రాసినాడు. అంటే ఎందుకు అంత పెద్ద వివరణ ఇచ్చినాడంటే ఆ సమయము చాలా మరి ఎంతో భీకరమైన సమయము, 7 ఏళ్ల శ్రమకాలం. అందుకే దాని గురించి చెప్పినాడు. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ 19 చాప్టర్లో మరి మనం ఇక్కడ దాని యొక్క పతనము, యేసుక్రీస్తు యొక్క మరి వివాహము, తర్వాత ఆయన రాకడని సంగతి మనం చూస్తాం. కేవలము 1000 ఏళ్ల పరిపాలన సంగతి ఒకటే అధ్యాయం చెప్పినాడు. చాప్టర్ 20 అధ్యాయంలో కేవలం ఆయన 1000 ఏళ్ల పరిపాలన ఒకటే అధ్యాయం చెప్పినాడు. అంటే హ్యూమన్ హిస్టరీ లోపల, మరి మానవ చరిత్ర లోపల ఇంత సమయం తీసుకున్నాడు. దాదాపు 6000 సంవత్సరాల యొక్క చరిత్ర మానవునికి తెలియజేసినాడు, మానవుని గురించి. కానీ దేవుని యొక్క నిరంతరం ఉండే రాజ్యము, మరి దాని గురించి మనం బైబిల్లో మనం చూస్తున్నాం, ఇంకా చాలా వివరణ ఇచ్చినాడు. సో 1000 ఏళ్ల పరిపాలన సంగతి మనం చూసిన తర్వాత చాప్టర్ 21 న్యూ హెవెన్ న్యూ ఎర్త్, మరి క్రొత్త ఆకాశం క్రొత్త భూమి సంగతి అక్కడ పేర్కొనడం మనం చూస్తాం. ఓకే, 19 చాప్టర్ ఫస్ట్ వర్స్లో మరి మళ్ళొకసారి చదువుదాం. 19:1 మరియు ఈ సంగతుల తర్వాత పరలోకంలో అనేకమైన ప్రజల యొక్క గొప్ప స్వరము, హల్లెలూయా, రక్షణయు మహిమయు ఘనతయు మరియు శక్తి ప్రభు అయిన మన దేవునికి కలుగును గాక. సో మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ సంగతులు జరిగిన తర్వాత, అంటే ఏ సంగతులు జరిగిన తర్వాత? ఫాల్ ఆఫ్ బాబిలోన్, బబులోని యొక్క పతనం జరిగిన తర్వాత, అంటే ఈ 7 years ట్రిబులేషన్ పీరియడ్, 7 ఏళ్ల శ్రమకాలం ముగించిన తర్వాత, ఆ ముగింపు తర్వాత మరి అక్కడ ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. సో దిస్ ఈజ్ అ గ్లోరియస్ చాప్టర్, ఎందుకంటే ఇది మహిమ, ఎంతో ఆశ్చర్యం ఎంతో ఆనందించగలిగిన అధ్యాయం. ఎందుకంటే ప్రతి విశ్వాసి కదా, మనము ఈ పరిస్థితులు చూసిన తర్వాత ఇది అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసేది మనం ఎంతో ఆనందించవచ్చు. నేను అనుకుంటాను మరి ఇక్కడ నుంచి మనం అందరం కూడా ఎంజాయ్ చేస్తాం, ఎందుకంటే దీంట్లో ఉండే విషయాలు చాలా గంభీరమైన విషయాలు ఉంటాయి. మరి ఎంతోమంది ఈ 1000 ఏళ్ల పరిపాలన కొరకు వేచి ఉన్నాము, ప్రభు రాకడ కొరకు వేచి ఉన్నాం. సో అవన్నీ కూడా మనం చూస్తాం. దాని గురించి అంటే మనం సంఘము శ్రమకాలానికి ముందే ఎత్తబడుతుంది, ఆయనతో మరలా మహిమలో భూమి మీదకి రావడం మనం చూస్తాం. అదే యేసు ప్రభుతో రెండో రాకడలో మనం తిరిగి వస్తామని మనం ఇక్కడ చూస్తున్నాం. సో ఈ అధ్యాయం అంతట్లో కూడా మనం చూసినాం ఇక్కడ ఆయన రాకడ, తర్వాత ఆయన యేసు ప్రభు మరి వివాహం జరగడము, అంటే ఆ వివాహము సంగతి మనం చూస్తాము. తర్వాత యేసు ప్రభు తిరిగి భూమి మీదకి రావడం అనేది మనం ఖచ్చితంగా చూస్తాం. సో ఇక్కడ భూమి మీద గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ జరుగుతుంది, తర్వాత మిలీనియం జరుగుతుంది. సో 1000 years. ఈ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకు జరిగేది ఏంటంటే మ్యారేజ్, ల్యాంబ్స్ మ్యారేజ్. సో వివాహము జరుగుతుంది, గొర్రెపిల్ల యొక్క వివాహం జరుగుతుంది. 7 ఏళ్ల శ్రమకాలం తర్వాత పైన పరలోకంలో వివాహం జరుగుతుంది. అక్కడ నుండి భూమి మీదకి క్రిందికి వచ్చి 1000 ఏళ్ల పరిపాలన జరుగుతుంది. సో అవన్నీ కూడా మనము ఇన్ డీటెయిల్ మనం చూస్తాం. సో ఎందుకంటే ఈ సంగతులు జరిగిన తర్వాత కదా, 19th చాప్టర్ ఫస్ట్ వర్స్లో, అండ్ ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఈ సంగతులు జరిగిన తర్వాత ఏం జరిగినాయి అంటే మానవ చరిత్ర, అంటే మానవ ప్రభుత్వము, మానవుని యొక్క
హ్యూమన్ గవర్నమెంట్ అంటాము, తర్వాత హ్యూమన్ వరల్డ్ ఎకానమీ, ఈ లోకంలో ఉండే ఆర్థిక వ్యవస్థ, మతపరమైన వ్యవస్థ, రాజకీయమైన వ్యవస్థ అన్నీ జీరో అయిపోయినాయి అన్నమాట, ముగించిపోయినాయి. ఇంకా ముందు ఇవన్నీ ఏం కనబడవు. ఈ చరిత్ర అంతట్లో కూడా మనం చూస్తున్నాం ఇవన్నీ కంప్లీట్ జీరో అయిపోయినాయి అనమాట. అంటే బబులోను పతనంతో వరల్డ్ గవర్నమెంట్, వన్ వరల్డ్, గ్లోబలైజేషన్, సో ఇవన్నీ కూడా జీరో అయిపోతాయి అనమాట, ఏముండవు కదా. మనం అనుకుంటున్నాం మనము డెవలప్ అవుతున్నాం, మన టెక్నాలజీ డెవలప్ అవుతుంది, మనం ఏమేమో కొత్త కొత్తగా కనుక్కుంటున్నామని, ఇవన్నీ జీరో అయిపోతాయి. అల్టిమేట్గా దేవుడు ఏం చేస్తాడో అదే ఉంటుంది. అది మనము ఖచ్చితంగా చూస్తాం. మరి ఈ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి లోపల ఈ టెక్నాలజీ ఉండదు. సో గమనించండి, ఈ టెక్నాలజీ ఉండదు. ఖచ్చితంగా దేవుని యొక్క టెక్నాలజీ వేరే. అది మనము రానున్న దినాలలో మనం చూస్తాం. కాబట్టి ఆఫ్టర్ దీస్ థింగ్స్, ఈ జరిగిన తర్వాత ఏంటి అంటే, ఆఫ్టర్ ఆల్ దీస్ థింగ్స్, ఇవన్నీ జరిగినాయి అంటే ఈ బబులోని యొక్క పతనము, ఈ మానవ చరిత్ర అంతా ముగించిన తర్వాత, అంటే హ్యూమన్ సిస్టమ్ ఏదైతుందో అది మానవుని యొక్క తత్వం ఏదైతే తాను తయారు చేసినాడో అవన్నీ ముగించిన తర్వాత ఏం జరిగిందంటే, ఐ హెర్డ్ ఏ గ్రేట్ వాయిస్ ఆఫ్ మచ్ పీపుల్ ఇన్ హెవెన్. సో ఇక్కడ ఆయన స్వరము విన్నాడంట. ఎక్కడ విన్నాడు? పరలోకంలో ఒక గొప్ప జనాంగం యొక్క స్వరం విన్నాడంట. కాబట్టి మనం పరలోకంలో ఎంతమంది ఉంటారో తెలుసా? అదే ప్రత్యక్షత గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో మనం ఆల్రెడీ చదవం అక్కడ 7-9. ప్రత్యక్షత గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం, 7-9. ప్రత్యక్షత గ్రంథము 7వ అధ్యాయం 9వ వచనం. దీని తర్వాత నేను వీక్షించగా, ఇదిగో సమస్త జనముల నుండి, జాతుల నుండి, ప్రజల నుండి మరియు ఆయా భాషల నుండి ఎవడునూ లెక్కించలేనంతగా ఒక గొప్ప సమూహము తెల్లని నిలువుటంగులతో ధరించబడిన వారై తమ హస్తములలో మంటలను కలిగి ఆ సింహాసనం ఎదుటను మరియు గొర్రెపిల్ల ఎదుట నిలిచియుండి. చాలు. అండ్ ఆఫ్టర్ దీస్ ఐ బిహెల్డ్ అండ్ లో ఏ గ్రేట్ మల్టిట్యూడ్, ఒక గొప్ప జనాంగం అంట, విచ్ నో మ్యాన్ కుడ్ నంబర్, ఏ మనుషుడు కూడా లెక్కించలేనంత జనము. అంటే పరలోకంలో ఉండేవారు ఒక గొప్ప జనసమూహము, లెక్కించలేనంత జనసమూహం. అందుకే దేవుడు అబ్రాహాముతో చెప్పినాడు. ఏం చెప్పినాడు? అయ్యా నువ్వు బయటికి రా, బయటికి వచ్చి ఆకాశం చూడు, ఏమున్నాయి ఆకాశంలో? నక్షత్రాలు ఉన్నాయి, లెక్కబెట్టాను. లెక్కబెట్టు. లెక్కించగలుగుతామా? నీ సంతానాన్ని అంతగా చేస్తానని చెప్పినాడు. అంటే ప్రభువును నమ్మిన వారు యొక్క జనసంఖ్య విస్తారమైన జనసంఖ్య, లెక్కించలేనంత జనసంఖ్య అంత. సో వాళ్ళందరూ కూడా ఏం చేసినారంటే, ఐ హర్డ్ ఎ గ్రేట్ వాయిస్ ఆఫ్ మచ్ పీపుల్ ఇన్ హెవెన్, పరలోకంలో అనేకమైన జనము వారి యొక్క స్వరము విన్నారంట. ఏం విన్నారు? సేయింగ్ హల్లెలూయా. కదా మనం తెలుగులో హల్లెలూయా అంటాం కదా. ఈ దినాలలో ఈ పదానికి అసలు అర్థం లేకుండా పోయింది. ఒక పాట పాడగానే పాట పాడి ముగించండి హల్లెలూయా అంటే అందరు హల్లెలూయా అంటారు. దానికి భావం ఏంటి? దాని మూలం ఏంటి? ఏ సందర్భంలో ఇక్కడ హల్లెలూయా అనే మాట మాట్లాడినారు కదా. మనం క్రొత్త నిబంధనలో హల్లెలూయా అనేది ఈ ప్రత్యక్షత గ్రంథంలోనే కనబడుతుంది ఒకటేసారి. అంటే అది కూడా 4 వచనాలలో కనబడుతుంది. ఈ 19వ అధ్యాయంలోనే హల్లెలూయా అనే మాట కనబడుతుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో దాదాపు 24 టైమ్స్ హల్లెలూయా అనే వర్డ్ వాడడం జరిగింది. హల్లెలూయా అనేది 24 టైమ్స్ వాడినారు. న్యూ టెస్ట్మెంట్లో ఓన్లీ 1 టైం, అంటే అది కూడా 19th చాప్టర్లో 4 టైమ్స్ మనం చూస్తాం. తర్వాత ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు హల్లెలూయా అనేది. తలంచినాం ఎప్పుడన్నా? మత్తయి సువార్త నుండి ఈ ప్రకటన గ్రంథం లేకుండా ప్రత్యక్షత గ్రంథం వరకు ఎక్కడ కూడా హల్లెలూయా అనేది మెన్షన్ చేయలేదు. పాత నిబంధనలు ఎక్కడ మెన్షన్ చేసినారంటే చూద్దాం. అది హల్లెలూయా అనేది ఎక్కడ మెన్షన్ చేసినారు? ఒక మంచి కీర్తనలలో, చాలా మటుకు కీర్తనలలోనే 24 టైమ్స్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ అందరిలో కూడా ఓన్లీ సామ్స్
లోనే 24 టైమ్స్ హల్లెలూయా అనే వర్డ్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, అంటే అది కూడా హల్లెలూయా అంటే ప్రైజ్ ఈ ద లార్డ్, ప్రభును స్తుతించుడి అని మనము చేస్తాం కదా. మనం బైబిల్ అంతట్లో మనము భూమి మీద అంటే ఉండే కామన్ అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎన్నో డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఒక దైవజనుడు ఒక దైవజనుని యొక్క కామెంటరీ నేను చదువుతుంటే అక్కడ అతను ఏం ప్లేస్ చేసినాడంటే, ఏం కోట్ చేసినాడంటే, లోకమంతటా కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా. మన భారతదేశంలోనే ఎన్నో భాషలు ఉన్నాయి, లోకమంతా ఎన్నో భాషలు ఉన్నాయి. సో ఒకతను వేరే దేశం నుండి అంటే ఆఫ్రికా ఖండం నుంచి ఒక అతను వచ్చినాడంట, ఇంకొక అతను ఐరోపా ఖండం నుంచి వచ్చినాడంట. వారిద్దరు కూడా ప్లేన్ దిగి ఒక చోటుకు వచ్చినారంట. ఈయన భాష ఆయనకు రాదు, ఆయన భాష ఈయనకు రాదు. ఓకే, ఇద్దరు వచ్చినారు, ఈయన భాష ఆయనకు రాదు, ఆయన భాష ఈయనకు రాదు. సో కానీ ఇద్దరు చేతిలో ఏముంది? బైబిల్ ఉంది, బైబిల్ అనేది ఉంది. సో వీళ్ళిద్దరు మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలి? ఎట్లా అర్థం అవ్వాలి? ఏం చెప్పాలి? కామన్ వర్డ్, అందరికీ అర్థమయ్యే భాషలో కామన్ వర్డ్ ఏంటంటే వాళ్ళకు అందరికీ ఒకటే ట్రాన్స్లిటరేటెడ్ వర్డ్ అనమాట. అంటే ఉన్నట్టు తర్జుమా చేసిన పదము ఇది ఒకటే. ఈయన అన్నాడంట హల్లెలూయా అన్నాడంట, ఇంకొక వ్యక్తి ఏమన్నాడంట ఏమైనా అన్నాడంట. ఇవి రెండు మాటలే ఉన్నట్టు చేసినారు. హల్లెలూయా అంటే ఏమైనా, అంతే. సో అది ఈ అధ్యాయంలో మనం చూస్తాం, హల్లెలూయా అండ్ ఏమైనా రెండు ఒకటేసారి ఉంటాయి. సో అట్లా మరి ఇది కామన్ వర్డ్ అనమాట, అంటే దాన్ని వేరే భాషలో మార్చలేరు. హల్లెలూయా అంటే హల్లెలూయానే, అది ఉన్నట్టే మరి గ్రీక్ భాషలో కూడా అది చేయడం జరిగింది. సో 150 కీర్తనకు వెళ్ళాము. 150 కీర్తన 150 సామ్. ఓకే, 150 సామ్లో ఫస్ట్ వర్స్లో మనం స్టార్టింగ్ మనం అదే చూస్తాము, ప్రైజ్ ఈ ద లార్డ్. అండ్ 6th వర్స్ లాస్ట్లో ప్రైజ్ ఈ ద లార్డ్. చదవండి. మీరు ప్రభువును స్తుతించుడి. మళ్ళా లాస్ట్లో మీరు ప్రభువును స్తుతించుడి కదా. ఆరంభము ప్రభుని స్తుతించుడి, అంతము ప్రభును స్తుతించుడు. సో ఈ కీర్తనలో మనం చూస్తాం హల్లెలూయా అనేది. సో జస్ట్ ఒక మాట మనం తీసుకొని ముగించుకుందాము, మన టైం అయిపోయింది కాబట్టి. హల్లెలూయా అనే పదము మరి మనము దాని యొక్క వివరణ ఏంటి మనము ఇక్కడ చూద్దాం. ఓకే, సో మనకు తెలుసు ఇంగ్లీష్లో హల్లెలూయా అనే వర్డ్ ఏ విధంగా రాస్తాం. సో దాన్ని రెండుగా మనము భాగించి చూస్తే హల్లెలు జా అంటాం. అంటే హల్లెలు అనే మాట ఏంటంటే ప్రైజ్. జా అంటే ఇట్ ఈస్ అ షార్ట్ ఫామ్ ఆఫ్ జెహోవా. యెహోవాకు షార్ట్ ఫామ్లో రాసేదన్నమాట జా. అందుకే మనకు బైబిల్లో లార్డ్, ప్రభు అనే పదం వాడినారు. ఓకే, లార్డ్, ప్రైజ్ ఈ ద లార్డ్, ప్రభును స్తుతించుడి. సో జా అనే పదము ఏదైతుందో జెహోవా, జెహోవా అనే పదము మరి దాని అర్థం ఏంటంటే మనకు తెలుసు జెహోవా అంటే ఎగ్జిస్టింగ్ వన్. అంటే ఏమంటాం ఎగ్జిస్టింగ్ వన్ అంటే ఉనికిలో ఉన్నవాడు. ఓకే, ఎగ్జిస్టింగ్ వన్, ఉనికిలో ఉన్నవాడు అంటే ఈజ్ లివింగ్ వన్, అంటే జీవము కలిగిన దేవుడు కదా. అందుకే దేవుడు మోషేతో ఏమని పరిచయం చేసుకున్నాడు? మోషే అడుగుతాడు, ప్రభువా నన్ను పొమ్మంటున్నావు ఐగుప్తు దేశానికి, అక్కడ పోయి నిన్ను ఎవరు పంపించినారు, ఏ దేవుడు పంపించినారు, నీ పేరేమని చెప్పాలంటే ఏమంటాడు? నేనే, ఐయామ్ దట్ ఐయామ్ అంటాడు. ఐయామ్ అనే పదము, ఐయామ్ అంటే నేను ఉన్నవాడను, అంతేనా? నేను ఉన్నవాడను, ఐయామ్ దట్ ఐయామ్, ఉన్నవాడను, ఎగ్జిస్టింగ్ వన్.
సో అయామ్ అనే మాట కదా ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరినన్నా పోయి నీ పేరేంటి అంటే అయామ్ అనండి, అరే అదేం పేరు అంటాం, అది ఎవరికి సెట్ కాదు, అది కేవలం దేవునికి మాత్రమే సెట్ అవుతుంది. ఆయన పేరే అయామ్, నేనే ఉన్నవాడను అనే పదము చాలా గంభీరమైన పదం. అది మనం హెబ్రీ భాషలోకి వెళ్ళడం లేదు కానీ సో దానిలో జస్ట్ మనం తలంస్తున్నాం. హల్లెలూయా అంటే ప్రైజ్ ఈ ద లార్డ్, ప్రభును స్తుతించుడి. ప్రభువు అనే మాట అంటే యెహోవా, అంటే ఇక్కడ మనం జా అనే మాట ఏదైతుందో లార్డ్ అనే మాట. సో లార్డ్ అంటే ప్రభు అంటే ఉన్నవాడు. సో హల్లెలూయా అంటే ఉన్నవాడు. ఎందుకు హల్లెలూయా అనే పదము ఆ 19వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఎందుకు పేర్కొన్నాడు? మొదటి 4-5 వచనాలలో మనం చూస్తాం, అక్కడ 6 వచనాలలో హల్లెలూయా అనే పదం ఎందుకు వాడినారు అది మనము వచ్చే వారం దాంట్లో స్టడీ చేద్దాము. ఎందుకంటే ఈ మాటలో వ్యర్థంగా ఉచ్చరించడం కూడా పిల్లలు మనము తలంచాలి. ఇక్కడ ఏముంది? ప్రైజ్ ఈ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్ అంటాం, అనడంలో తప్పులేదు. కానీ సరైన హృదయంలో అంటే ఆ మంచి అర్థముతో ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అని అనడంలో తప్పులేదు. కానీ ప్రతిదానికి ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ఓహో బాత్రూంలో కనిపించిన ప్రైజ్ ద లార్డ్ బ్రదర్ అంటారు. సో అది మనము చాలా జాగ్రత్త ఉండాలి. అంటే దేవుని యొక్క మాటను, ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. సో అది మనం తలంచాలి. ప్రైజ్ ద లార్డ్ అనేది, హల్లెలూయా అనేది. సో హల్లెలూయా అనే పదము ఎందుకు అన్నారు అక్కడ? ఎందుకైనా వారు అందరు కూడా పరలోకంలో హల్లెలూయా అని ఎందుకు ఆయనకు దేవుణ్ణి స్తుతించినారు అన్నది మనము వచ్చే వారం చూద్దాం. జస్ట్ ఇది మనము ఇంట్రడక్షన్. సో దేవుడు మనకు సాయం చేయాలి. మరి మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాము. ఆ విధంగా ప్రత్యక్షత గ్రంథంలో మరి ఇక్కడ నుంచి మనం చాలా బ్యూటిఫుల్ తలంపులు మనం తీసుకుంటాము. మరి నిజంగా 1000 ఏళ్ళ పరిపాలన ఏంటి, యేసు ప్రభు రాకడ ఏంటి, ఆయన వివాహం ఎట్లా జరుగుతుంది, సో ఆ వివాహంలో ఎవరుంటారు, ఆ వివాహం బయటకు ఎవరు వచ్చినారు, వివాహం పిలువబడిన వారు ఎవరున్నారు, పిలువబడని వారు ఎవరున్నారు, సో ఇవన్నీ కూడా మనము రానున్న దినాలలో చూద్దాం. ఓకే, సో దేవుడు మనకు సాయం చేయక ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయకుండా అనౌన్స్మెంట్స్ గమనించాం.